ओम ओम ह्रां ह्रीं ह्रों ग्रों यरलवशसोऽहं हंसस्सोऽहं सोऽहं हंसः श्री सत्यनारायण स्वामी प्राणः मम प्राणः श्री सत्यनारायण स्वामी जीवः मम जीवः वाङ्मनश्चक्षुश्रोत्रजिह्वाघ्राणे उच्छ्वास निःश्वास रूपेण बहिरागत्य अस्मिन् कलशे सुखेन सुखं चिरं तिष्ठन्तु स्वाहा असुनीते प्रदरस्मात् चक्षुः पुनः प्राणमिहो नो देहि भोगं जग् पश्यामि सूर्यमुच्चरन्तमनुन्ते मृणायिनः स्वस्ते अमृतं वै प्राणाः अमृतमापाः प्राणनेवा यथा स्थानेमुपह्वयेत् स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन कलशे मुखं कलशें सन्निधिं कुरु बिम्बें सन्निधिं कुरु అక్షంతలు మీ దగ్గర పెట్టుకున్న సత్యనారాయణ స్వామికి వేయండి. आवाहितो भव स्थापितो भव सन्निहितो भव सन्निरुद्धो भव सम्मुखितो भव अवकुण्ठितो भव सुप्रीतो भव सुप्रसन्नो भव सुमुखो भव वरदो भवतो श्री सत्यनारायण स्वामी देवताभ्यो नमः नमः प्राणप्रतिष्ठापनमुहूर्त सुमुहूर्तो सुप्रतिष्ठितमस्तु नैवेद्यम् ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు నైవేద్యం చేసినాం. మనం ఎందుకు చేసినాం అనగానే పిల్లలు పుట్టంగానే మనం పాలిస్తాం. ఏదైనా జీవి పుట్టంగానే పాలిస్తారు, అంటే అప్పుడే పుట్టింటుంది, శక్తి కావాలి. అదే మాదిరి ఇప్పుడు మనం ప్రాణ ప్రతిష్ట చేసి ప్రాణం ఇచ్చినాం కాబట్టి నైవేద్యం చేయాలి స్వామికి. అందుకని ఇప్పుడు నైవేద్యం చేయాలి. ద్వారపాలక పూజం కరిష్యే. ద్వారపాలక పూజ స్వామికి ముంగడలు స్టార్ట్ చేయండి. రైట్ సైడ్లో స్వామి బ్యాక్లో అండ్ లెఫ్ట్ సైడ్. ద్వారపాలక పూజ చేస్తున్నాం. ఇప్పుడు అక్షంతలు తీసుకొని స్వామికి కుడి చేతి నుంచి ఇట్లా ఎడమ చేతి నుంచి వచ్చి వెనక పక్క నుంచి వచ్చి స్వామి కుడి చేతి దగ్గర అక్షంతలు వేసేటట్టు చేయండి. మనసులో ప్రార్థన చేయండి. ద్వారపాలకముకి 4 ద్వారం ఉంది. 4 ద్వారంకు 2 దిక్పాలకం ఉంది. ఆ దిక్పాలకము ధ్యానం చేసి నేను చెప్తాను ఎవరు దిక్పాలకు ధ్యానం చేసి అక్కడ అక్షంతలు. స్వామికి 4 పక్కల 4 ద్వారాలు ఉంటాయి. ఎక్కడి నుంచి మనం కాశీలో చూస్తాము 4 ద్వారాలు ఉంటాయి. మామూలుగా ప్రతి ఒక్క గుడికి అట్లా ఉండాలి వాళ్ళు చెప్పిన ప్రకారం. అందుకని ప్రతి 4 గేట్లకు ఒక్కొక్క గేటుకు ఇద్దరు కాపలాదారులు ఉంటారు. జయ విజయ వెంకటస్వామి ఇక్కడ 2 జయ విజయ అక్కడ మనము మనసులో 4 ద్వారాలు ఉన్నాయి. ఆ 4 ద్వారాల మధ్యలో సత్యనారాయణ స్వామి ఉన్నాడు. ఫస్ట్ ఆ ద్వారపాలక పూజ చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని లోపలికి వెళ్తాం. మళ్ళీ ఆయన సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడానికి. ఓం పూర్వద్వారే ద్వారాశ్రయాయ నమః జయాయ నమః విజయాయ నమః. దక్షిణద్వారే ద్వారాశ్రయాయ నమః నందాయ నమః సునందాయ నమః. పశ్చిమద్వారే బలాయ నమః ప్రబలాయ నమః. ఉత్తరద్వారే ద్వారాశ్రయాయ నమః కుముదాయ నమః
कुमुदाक्षाय नमः तन्मध्ये नवरत्नखचित दिव्यासन सिंहोत्सनस्योपरि श्री महालक्ष्मी समेत श्री सत्यनारायण स्वामिने नमः द्वारपालक पूजां समर्पयामि। పీఠ పూజ స్వామి రత్నసింహాన నేను పీఠ ఉంది ఆ పీఠకి పూజ కావాలి అక్షర స్వామి కూర్చున్న పీఠకు మనము అంటే ఆసనం స్వామి ఆసనాన్ని మనం పూజ చేస్తున్నాం అనుకుని స్వామి కూర్చున్నాడు ఆసనానికి పూజ చేస్తున్నాం ओम आधार शक्त्यै नमः ओम कूर्माय नमः ओम दक्षिणाक्षरोदये नमः ओम सिंहाय नमः ओम सिंहासनाय नमः ओम आग्नेय कोणे कूर्माय नमः ओम नैऋत्य कोणे ज्ञानाय नमः वायव्य कोणे वैराग्याय नमः ईशान्य कोणे ऐश्वर्याय नमः पूर्व दिशे धर्माय नमः दक्षिण दिशे ज्ञानाय नमः पश्चिम दिशे वैराग्याय नमः उत्तर दिशे अनैश्वर्याय नमः पीठ मध्ये मूलाय नमः नाळाय नमः पत्रुभ्यो नमः केसरेभ्यो नमः कर्णिकाय नमः कर्णिका मध्ये संसत्वाय नमः तम रजसे नमः तम तपसे नमः सूर्यमण्डलाय नमः सूर्यमण्डलाधिपते ब्रह्मणे नमः सोममण्डलाय नमः सोममण्डलाधिपते विष्णवे नमः वह्निमण्डलाय नमः वह्निमण्डलाधिपते ईश्वराय नमः मध्ये श्री महालक्ष्मी समेत श्री सत्यनारायण स्वामिने नमः पीठपूजां समर्पयामि। అక్షరం తీసుకోండి అక్షరం ధ్యానం చేయండి ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షः సహస్రపాద్ సభూమిం విశ్వతో రుత్వా అత్యధిష్ఠద్దశాంగురం ఓం హిరణ్యవర్ణామరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఓం శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి నమః ఆవాహయామి ధ్యాయామి ఆవాహనం సమర్పయామి। ಮನಸ್ಸು ಅವರು ಈಗ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅವರ ಮನೆ ದೇವರನ್ನು ಕೂಡ ಧ್ಯಾನ ಮಾಡಿ ಸ್ಥಾನಕ್ಕೆ ఇప్పుడు ద్వారపాలక పూజ అయింది నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ సత్యనారాయణ స్వామి షోడశోపచార పూజ షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలు మనం చేస్తాం అన్నమాట ఉదాహరణకు ఒక గురువు ఒక పెద్ద మఠాధిపతి లేదు శృంగేరి పీఠాధిపతి వచ్చినారనుకోండి మనం ఏం చేస్తామంటే ఆయన వచ్చే వరకు ఆయన వస్తాడు అంటే ఆయన రూపం చూసినాం కాబట్టి వస్తాడని మనం భావం చేస్తాం కదా అదే ధ్యానం ఇప్పుడు మనం చేసింది వచ్చేసి సత్యనారాయణ స్వామి ధ్యానం చేసినాం ఆయన వస్తాడని వచ్చినాడు నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే 16 ఉపచారాల్లో ఒకటి అయిపోయింది మిగతా 15 ఉంటాయి వచ్చిన తక్షణము ఆయన కూర్చోవడానికి ఒక సింహాసనం వేస్తాం దేవుడు భగవంతుడు కాబట్టి మనం ఎంత చేసినా తక్కువే రత్న సహిత సువర్ణ అని చెప్పి మేము బంగారంతో చేసినటువంటి సింహాసనంలో రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయి మీరు కూర్చోండి అని మేము భావిస్తున్నాము అన్నాం మనం చేయించలేం కాబట్టి ఆ విధంగా భావిస్తున్నాం ఆయన కూర్చున్న తర్వాత ఆయన కాళ్ళు కడుగుతాం ఎవరైనా సరే తర్వాత చేతులు కడుగుతాం మనకు అది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే రాగానే మనం కాళ్ళు కడుక్కునేకి చేతులు కడుక్కుని నీళ్ళు ఇస్తాం కదా ఆ ఉపచారం అన్నమాట దాని తర్వాత ఎండలో రాని దేంట్లో రాని కూర్చోబెట్టి ముందు ఒక మంచినీళ్ళ గ్లాస్ ఇస్తాం లేదు అంటే జ్యూస్ ఇస్తాం దాన్ని సంస్కృతంలో వచ్చి మధుపర్కం అని చెప్తాం అనమాట వెల్కమ్ డ్రింక్ లాగా అనమాట అది ఇస్తాం అది అయిన తర్వాత ఆయన ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాక స్నానం చేసి రమ్మని చెప్తాం ఆ స్నానము ఒక ఉపచారం ఉంటుంది దాని తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత తుడుచుకున్నాక మనము బట్టలు ఇస్తాము తర్వాత దేవుడు కాబట్టి యజ్ఞోపవీతం ఇస్తాము తర్వాత అలంకారానికి పూలు వేస్తాము ఆయన వచ్చి కూర్చున్న తర్వాత మనం ప్రే చేస్తాం ప్రే చేయడం అంటే ఏంటంటే ఆయన గుణాలు ఉంటాయి కదా ఆయన గుణాలన్నింటినీ మనం అష్టోత్తర రూపంలో మనము ఆయన్ని ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః అని ఒక్కొక్క నామముతో ఆయన పాదాలకు పూజ చేస్తాం ఇంత అయిన తర్వాత ఒక అగరత్తి వెలిగిస్తాం తర్వాత ఆయనకు దీపం ఇస్తాం ఆ తర్వాత మనం ఏం చేస్తామో మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించినందుకు సంతోషం అని చెప్పి మన శక్తి కొలది నైవేద్యం పండ్లు పంచఫలాలు కానీ లేదు ఇంకా ఏం చేస్తుంటే అది ఆయనకు నైవేద్యం చేస్తాం అది చేసిన తర్వాత ఆయనకు ప్రదక్షిణం చేసి మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం లేడీస్ అయితే మామూలుగా నమస్కారం చేసి అప్పుడు ఆయన ఆశీస్సులు మనం తీసుకుంటాం దీన్ని షోడశోపచార పూజ అంటాం భగవంతుడు కానీ గురువులు కానీ మఠాధిపతులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా ఈ షోడశోపచార పూజ మనం చేస్తాం అదేవిధంగా ఇప్పుడు మనము
ఇంతమంది ఇక్కడ కూర్చొని సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏమంటే ఆయన్ని రండి అని మనం స్వాగతం పలుకుతాము. ఇప్పుడు పలికేసినాం ఆల్రెడీ, ఒక ఫస్ట్ ఉపచారం అయింది, ఆయన వచ్చి కూర్చున్నాడు. కాబట్టి భక్తి శ్రద్ధలతో నెక్స్ట్ 15 ఉపచారాలు ఇప్పుడు చేస్తాము. మీరు మానసికంగా ఆయన కూర్చున్నాడు, మనం ఆయన కాళ్ళు కడుగుతున్నాము, ఆయన చేతులు కడుగుతున్నాము, ఆయన స్నానం చేసినాం, బట్టలు పెట్టినాం, నైవేద్యం చేసినాం, దీపాలను భావించండి. అది మంత్రపూర్వకంగా ఇప్పుడు మనం చేస్తాం. అక్షంతలు చేతిలో పట్టుకోండి అందరూ. మా అక్షతలు కావాలంటే తీసుకోండి అమ్మా. ఇప్పుడు వచ్చేసి మనము స్వామికి రత్న సింహాసనం, సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో ఆయన కూర్చోబెడుతున్నట్లు భావన చేయండి మంత్ర ద్వారా. ఆవాహితో భవ, స్థాపితో భవ, సన్నిహితో భవ, సన్నిరుద్ధో భవ, సమ్ముఖితో భవ, అవకుంఠితో భవ, సుప్రీతో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ. ఓం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం పదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతే తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం విందేయం కామశ్వం పురుషానహం. ఆవాహిత సర్వదేవతాభ్యో నమః. సప్తసింహాసనం సమర్పయామి. ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదో ఉదయిత్ పురుషః అశ్వపూర్వామృతమధ్యామస్తినాదప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీమాదేవీ పాదారవిందయోః పాద్యం సమర్పయామి. చూడండి పాదారవిందలో ఇక్కడ నీళ్ళు, పాదాలకు మనం నీళ్ళు వేసి కాడుతున్నాం. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. త్రిపాదో ఉదయిత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం విక్రామత దోషనానశనే అభి కాం స్వస్మితాం హిరణ్యప్రాకారామాద్రాంజలంతిం తృప్తాం తర్పయంతిం పద్మే స్థితాం పద్మవర్ణాం తామ్యోపహ్వయే శ్రియం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. స్వామికి హ్యాండ్ వాష్లకి. ఇప్పుడు వచ్చేసి తస్మాద్ విరాట జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమతో పురః చంద్రాం ప్రభాసామి ససాచలంతే శ్రియం లోకదేవ తిష్టాముదారాం తాం పద్మినేమేం శరణమాం ప్రపద్య లక్ష్మీర్మే నశ్యతా త్వాం మృడే ముఖే ఆచమనీయం సమర్పయామి. డ్రింక్ వాటర్. ఇంకొకసారి నీళ్ళు తీసుకోండి. స్నానాత్మలు పంచామృతం చేసినానికి ఇస్తారమ్మా. మధుపర్కం సమర్పయామి. శుద్ధోదక స్నానం స్వామికి స్నానం